కేమ్ టు యాంటలోప్ క్యానియన్. సో ఈ వీకెండ్ మేము యాంటలోప్ క్యానియన్కి వచ్చాము అండ్ అదే కాకుండా దీని ముందు ఇంకొక 2-3 ప్లేసెస్ కవర్ చేసాము అండ్ అదంతా నేను ఇప్పుడు మీ వ్లాగ్లా చూపిస్తాను. అండ్ ఆఫ్టర్ దాట్ అట్ ది ఎండ్ యూ విల్ సీ యాంటలోప్ క్యానియన్. అస్సలు మిస్ చేయదు, చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ కవర్ చేసాము. ఐ హోప్ యూ లైక్ ఇట్. హాయ్ లవ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అది సంగతి అండ్ దిస్ ఇస్ శ్రావణి. అండ్ ఇవాళ మనం పేజ్లో ఉన్నాము. యాక్చువల్లీ దిస్ వ్లాగ్ ఈజ్ ఎ కంటిన్యూషన్ వ్లాగ్ టు ద ప్రీవియస్ వన్. గ్రాండ్ కెనియన్ ట్రిప్ వెళ్ళాం కదా అండ్ అక్కడి నుంచి ఒక 2 hours నార్త్ వైపు డ్రైవ్ చేసుకుంటూ వస్తే విల్ బీ ఇన్ పేజ్. సో రైట్ నౌ మేము అక్కడే ఉన్నాము. అండ్ ట్రిప్ ఏదైనా సరే రూమ్ ఎలా ఉంటుంది అనే ఎగ్జైట్మెంట్ అందరికీ ఉంటుంది కదా, నాకు కూడా ఉంటుంది. యాక్చువల్లీ నాకు చాలా ఉంటుంది. సో దట్స్ ద రీజన్ వై నేను ఇదంతా రికార్డ్ చేశాను. అండ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఓవర్ హియర్ ఇస్ ద బ్రేక్ఫాస్ట్. మాకు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంది. ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను కింగ్మన్ వెళ్ళిన వీడియో పోస్ట్ చేశాను అండ్ అక్కడ కూడా సేమ్ ఇలాగే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్, యాక్చువల్లీ అమెరికన్ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుంది అనేది చూపించాను. ఇంకా కొంచెం డీటెయిల్గా అప్పుడు చూపించాను. యా, ఇట్స్ ది సేమ్ కంపెనీ, బెస్ట్ వెస్టర్న్ వాళ్ళ హోటల్ అనమాట. యాక్చువల్లీ మాకేంటంటే 2 nights స్టే ఉంటే 1 night ఫ్రీ ఉంది. సో ఇప్పుడు రైట్ నౌ మేము ఆ 1 night ఫ్రీ దానిలో ఉన్నాము అండ్ దిస్ ఇస్ ద వ్యూ. అండ్ ఇక్కడ నుంచి గ్లెన్ కెనియన్ డ్యామ్ బ్రిడ్జ్ కనిపిస్తుంది అనమాట. ఏ ప్లేసెస్కి తిరిగాము, ఏంటి కథ, ఏంటి సంగతి అదంతా నేను మీకు చెప్తాను. బట్ రైట్ నౌ లెట్స్ జస్ట్ ఎంజాయ్ ద వ్యూ యార్. అండ్ ఇది మా బ్రేక్ఫాస్ట్. దిస్ ఈజ్ యాక్చువల్లీ శశిస్ ప్లేట్. శశి మంచిగా డెకరేట్ చేసుకుని తెచ్చుకుంటాడు. నేను జస్ట్ గ్రనోలా అండ్ కొంచెం యోగర్ట్ తెచ్చుకున్నాను. మీరు వీడియోలో ఇంకొక పార్ట్లో కూడా చూస్తారు. సేమ్ మేము ఒక బఫేకి వెళ్ళామన్నమాట, చైనీస్ బఫే. అండ్ అది కూడా ప్లేట్స్ ఒక్కొక్కళ్ళు చాలా కాంపిటేటివ్గా డెకరేట్ చేసుకుని తీసుకొచ్చాము. యాక్చువల్లీ మీరు అది కూడా చూస్తారు. బట్ రైట్ నౌ వీఆర్ జస్ట్ ఎంజాయింగ్ ద వ్యూ అండ్ హ్యావింగ్ అ గుడ్ బ్రేక్ఫాస్ట్ బికాజ్ ఇవాళ కవర్ చేయాల్సిన ప్లేసెస్ ఉన్నాయి కొన్ని. అండ్ దిస్ ఈజ్ అ ప్యాన్ కేక్ మెషిన్. ఇది కొంచెం వెరైటీగా అనిపించింది. జస్ట్ దానిలో డిస్పెన్సర్లో ప్యాన్ కేక్ మిక్స్ ఆల్రెడీ కలిపేసి ఉంటుంది. వీ జస్ట్ హ్యావ్ టు ఎంటర్ మనకి ఎన్ని ప్యాన్ కేక్స్ కావాలి అని అండ్ అవి మనకు వచ్చేస్తాయి. సో ఇక్కడ ప్యాన్ కేక్స్ని విప్డ్ క్రీమ్ ఆర్ మేపిల్ సిరప్తో తింటారు. నాకు 2 కొంచెం అన్హెల్దీ అనిపించాయి. సో జస్ట్ ఊరికే ఒక చిన్న బైట్ తీసుకున్నా అంతే. అండ్ ఆఫ్టర్ అవర్ బ్రేక్ఫాస్ట్ వీ హెడెడ్ టు గ్లెన్ కెనియన్ డ్యామ్. అండ్ దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. హ్యూజ్ ఉంది కదా, చాలా పెద్దగా ఉంది. లైక్ ఆ బ్రిడ్జ్ మధ్యలోకి వెళ్ళి ఇలా నించుని చూస్తుంటే ఎట్లా అనిపించిందంటే ఇట్ ఫీల్స్ దట్ బటర్ఫ్లైస్ ఇన్ స్టమక్, అంత డీప్ వేవ్న చూస్తే. సో నాకు అలా అనిపించింది. And this is on the other side. సో గ్లెన్ కెనియన్ డ్యామ్ దాకా ఈ రూట్ అంతా కూడా బోట్ రైడ్స్ చేస్తారనమాట అలాంగ్ దిస్ రూట్.
ఇదేమో ఇందాక మనం బ్రిడ్జ్ ఎక్కి డ్యామ్ చూసాం కదా, దాట్ ఈస్ ద బ్రిడ్జ్. సో ఇక్కడ ఒక విజిటర్ సెంటర్ ఉంది అండ్ ఈ విజిటర్ సెంటర్లో మనకి చాలా ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేస్తారు. అరౌండ్ దిస్ మనం కార్ పార్క్ చేసుకొని ఈ విజిటర్ సెంటర్ చుట్టూ కార్ పార్క్ చేసుకొని నడుచుకుంటూ వెళ్ళి డ్యామ్ అండ్ దట్ బ్రిడ్జ్ చూడొచ్చు. సో విజిటర్ సెంటర్ లోపలికి వెళ్ళగానే మనకి ఒక మ్యూజియం లాగా, మినీ మ్యూజియం లాగా మొత్తం అని డిస్ప్లే చేస్తారు. ఈ డ్యామ్ ఎప్పుడు కట్టారు, ఏ ఇయర్లో కట్టారు, ఎవరు కట్టారు అండ్ చాలా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. అండ్ ఆల్సో లాట్ ఆఫ్ హిస్టరీ అబౌట్ ద రివర్ అండ్ స్టఫ్. అండ్ ఇక్కడ నుంచి కూడా యూ కెన్ హ్యావ్ ఎన్ అమేజింగ్ వ్యూ. నౌ ఐ వుడ్ లైక్ టు టేక్ యూ త్రూ దిస్ మినీ మ్యూజియం. యాక్చువల్లీ ఇలాంటి మ్యూజియం అంటే నేను చాలా బోరింగ్ అనుకున్నాను, కానీ చాలా ఇంట్రెస్టింగ్గా డిస్ప్లే చేశారు మొత్తం. ఇప్పుడు మీరు చూసే కొండలన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్తో ఫామ్ అయి ఉంటాయి, డిపెండింగ్ ఆన్ డిఫరెంట్ కండిషన్స్ ఆఫ్ ఎరోజన్ వల్ల. సో మేము ఒక చోట బ్లాక్ కలర్ చూసాము కొండ మీద. దెన్ వీ రియలైజ్ దాట్ ఇది చూసిన తర్వాత ఓకే, షేల్ అనేది ఒక టైప్ ఆఫ్ రాక్, సో దానివల్ల ఫామ్ అయి ఉంటుంది అని. అండ్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న డ్రాస్ కూడా దే ఆర్ జస్ట్ డిపిక్టింగ్ లైక్ హౌ డిడ్ ద రివర్ చేంజ్ ద ల్యాండ్స్కేప్ ఓవర్ ది ఇయర్స్ అని. సో ఫస్ట్ డ్రా ఇస్ లైక్ 190 million years ago and second draw and third draw. సో థర్డ్ డ్రా ఇస్ లైక్ 90 million years ago, 90 million years ago అలా ఉంది. అండ్ సో అన్ని ఇయర్స్ ఎగో నుంచి కూడా దాని హిస్టరీ అంతా డిపిక్ట్ చేశారు. And here is my signature sign. So now let's take a last view of this place and నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాము. అండ్ దిస్ ప్లేస్ నేను ఆల్రెడీ ఒక వ్లాగ్ చేశాను, ఒక వర్చువల్ హైక్ అనమాట. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు హార్స్ షూ బెండ్. ఈ వర్చువల్ హైక్ వీడియో అంతా నేను సపరేట్గా పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే డూ గో అండ్ చెక్ ఇట్ అవుట్, ఇట్స్ గోనా బీ అమేజింగ్. అండ్ ఒక కొత్త రకమైన వీడియో ట్రై చేశాను, హోప్ యూ విల్ లైక్ ఇట్. ఇలా మేము ట్రయల్ చేసాము. సో ట్రయల్ చేయగానే వీ విల్ రీచ్ ద వ్యూ పాయింట్. అండ్ దిస్ ఇస్ ద వ్యూ పాయింట్. దిస్ ఇస్ కాల్డ్ హార్స్ షూ బెండ్. అండ్ కొలరాడో రివర్ క్యానియన్ అంతటిని ఈ విధంగా ఫ్రేమ్ చేసింది, లైక్ కార్వ్ చేసింది. ఐల్ బీ షోయింగ్ ఇట్ టు యూ ఇన్ డిఫరెంట్ వ్యూస్. బ్యూటిఫుల్ ఉంది కదా. అండ్ లుక్ ఎట్ దీస్ రాక్ ఫార్మేషన్స్. అంటే ఈ ప్యాటర్న్ అంతా కూడా ల్యాండ్ స్లైడ్స్ వల్ల ఫామ్ అయ్యాయి. యాక్చువల్లీ ఇవన్నీ ఎలా ఫామ్ అయ్యాయి వీటంతటి గురించి కూడా ఇందాక మీరు చూసిన మ్యూజియంలో చూపిస్తారు. అండ్ ఐ వాజ్ యాక్చువల్లీ వెయిటింగ్ టు గో టు దట్ ఎడ్జ్ పాయింట్. ఆ పాప అక్కడి నుంచి లేస్తే నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక ఫుల్ వ్యూ చూపిద్దామని వెయిటింగ్. అండ్ యా, ఫైనలీ I got this place for myself.
అండ్ అది అయిపోయిన తర్వాత మేము ఒక చైనీస్ బఫేకి వెళ్ళాము. వి డింట్ ఎక్స్పెక్ట్ మచ్, ఎందుకంటే చైనీస్ మోస్ట్లీ మనకి వెజిటేరియన్ దొరకదు. బట్ యూ నో వాట్, అసలు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఫుల్ ఆపోజిట్ ఉంది. చాలా బాగుంది బఫే. యాక్చువల్లీ మేము ఏమనుకున్నామంటే వెళ్ళగానే యూనో ఆ స్మెల్ అది పడక ఇబ్బంది పడుతూ తినాల్సి వస్తుందేమో అనుకున్నాము ఆ లొకేషన్లో. బట్ ఇట్ వాజ్ అమేజింగ్. అలా ఏం లేదు, చాలా బాగుంది. బఫే పెట్టారు అండ్ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫుడ్. అండ్ నేను చెప్పాను కదా, ఇద్దరం ప్లేట్స్ చాలా కాంపిటేటివ్గా డెకరేట్ చేసుకుంటూ తిన్నాం అనమాట. కానీ ఇట్ వాజ్ యమ్. పొట్టయితే ఫుల్ నిండిపోయింది మాకు. అండ్ దెన్ అవర్ నెక్స్ట్ స్పాట్ ఇస్ హ్యాంగింగ్ గార్డెన్ అనే ఒక ట్రైల్. యాక్చువల్లీ వీఆర్ లెఫ్ట్ విత్ సమ్ టైమ్. సో టైం ఉంది కదా అని చెప్పి దగ్గరలో ఏం ట్రైల్స్ ఉన్నాయని చెప్పి వెతికితే హ్యాంగింగ్ గార్డెన్ ఇస్ వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేసెస్. అయితే దిస్ ఈస్ ద వ్యూ పాయింట్ ఆఫ్ ద హ్యాంగింగ్ గార్డెన్. యాక్చువల్లీ వెళ్తున్న రూట్ అంతా పెద్దగా ఏం లేదు, జస్ట్ యు నో దట్ బ్యారన్ ల్యాండ్. బట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ద వ్యూ పాయింట్ కన్సిస్ట్ ఆఫ్ దిస్ గార్డెన్, లైక్ ఇట్ హ్యాంగ్స్ బిట్వీన్ 2 cliffs అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఇస్ కాల్డ్ హ్యాంగింగ్ గార్డెన్. అండ్ స్మెల్ అయితే అమేజింగ్ ఉంది, ఒక మంచి డివైన్ స్మెల్ ఉంది లైక్ ఆ గార్డెన్లోకి వెళ్ళగానే. అండ్ అట్ నో అదర్ పాయింట్ దెర్ ఇస్ సచ్ స్మెల్. సో చాలా బాగుంది, మంచి ఫ్రేగ్రెన్స్ ఉంది అక్కడికి వెళ్ళగానే. వీ లైక్డ్ ఇట్. లైక్ ఏం లేదు అనుకున్నాం కానీ ఇట్స్ జస్ట్ 15 minutes ఈజీ హైక్. అలా వెళ్ళి జస్ట్ కొంచెం రిలాక్స్ అవ్వడానికి చాలా బాగుంది. అండ్ హ్యాంగింగ్ గార్డెన్ ట్రైల్ కోసం వెళ్తున్నప్పుడు ఏ దారిలో వెళ్తామో వచ్చేటప్పుడు కూడా అదే దారిలో వెళ్తాం. అండ్ దిస్ ఈస్ ద వ్యూ. కాకపోతే ఆ రోజు క్లౌడీగా ఉంది కాబట్టి వ్యూ ఇంకా బాగుంది. ఐ డోంట్ నో కెమెరా ఎంతవరకు జస్టిస్ చేసింది లేదు అన్నది, బట్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇట్ హ్యాస్ నథింగ్ టు సీ. యాక్చువల్లీ మనకి ఆబ్జెక్ట్స్ అట్లా ఏం లేవు, కానీ దూరంగా ఆ క్లౌడ్స్ షాడో ఆ కొండల మీద పడుతూ అట్లా చాలా బాగుంది. అండ్ దిస్ ప్యాటర్న్ ఆఫ్ దీస్ రాక్స్ నో, దే ఆర్ టూ అమేజింగ్. చాలా బాగున్నాయి, లైక్ అలా చూస్తూ ఉండిపోతాం అనమాట, అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ దీని తర్వాత మాకు యాంటిలోప్ క్యానియన్కి స్లాట్ ఉంది అట్ 4:30. అండ్ టు బీ ఆనెస్ట్, యాంటిలోప్ క్యానియన్ చూడాలి అంటే 4:30 ఈజ్ నాట్ ఎ గుడ్ టైమింగ్. యూ కుడ్ చూస్ టైమింగ్ ఫ్రమ్ 11 AM to 2 PM. అంటే వెన్ సన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ రైట్ అబవ్ యువర్ హెడ్, అప్పుడే సన్లైట్ ప్రాపర్గా క్యానియన్లోకి పడి కేవ్స్లోకి పడి మీకు మంచి లైటింగ్ అట్లా కనిపిస్తుంది. And this is the place where you can see the desktop wallpapers అనమాట. మైక్రోసాఫ్ట్ విండోస్ వాల్పేపర్స్ ఉంటాయి కదా, ఆ ప్లేసెస్ అన్నీ ఫోటోగ్రాఫ్ చేసినవి. యాక్చువల్లీ మన కెమెరా బాగుంటే మంచిగా ఇక్కడ పిక్చర్స్ క్లిక్ చేసుకొని మనం కూడా వాల్పేపర్లో పెట్టుకుంటే అచ్చం మనకి మైక్రోసాఫ్ట్ వాల్పేపర్ ఎట్లా ఉంటుందో ఎగ్జాక్ట్లీ అట్లా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ యాంటిలోప్ క్యానియన్లో ఏమవుతుందంటే మనం అక్కడ చూసిన దానికన్నా మనకి పిక్చర్స్లో ఇంకా బాగా కనిపిస్తుంది దాని బ్యూటీ. అండ్ ఈ కేవ్స్ అన్నీ కూడా ఫ్లడ్స్ వల్ల ఫామ్ అయ్యాయి. సో ఫ్లడ్స్ ఒకవేళ వస్తే లైక్ ఫ్లడ్ సీజన్లో మొత్తం ఈ కేవ్ టాప్ దాకా వెళ్ళిపోతాయి అన్నమాట వాటర్, అంటే మొత్తం నిండిపోతుంది. సో బేసిక్లీ దీస్ ఆర్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ వాటర్ అండ్ ఐస్ ఎరోషన్.
And yeah, it is one of the must visit places in Arizona. But వెళ్ళడం make sure that you go on a particular proper time, like 11 a.m. to 2 p.m. is the best time to visit these Antelope Canyons. So yeah, this is your virtual tour for multiple places in Page. Anyways, మనము కలిజ మూవీలో చూస్తాం కదా, వాళ్ళు ఒక చెట్టుకి చాలా ఏళ్ళ తర్వాత ఫ్లవర్ వచ్చింది అని పండగ చేసుకుంటారు. అట్లాగా అలాంటి వాటిల్లో ఇది కూడా ఒకటే అంట. ఇది 17 ఇయర్స్కి ఒకసారి, 17 ఇయర్స్ అయింది ఈ పువ్వు పూసి. సో ఇయర్ పూసిందంట. అండ్ ఐ వాజ్ లైక్, ఓ ఇట్లా నిజంగా ఉంటుందా అనిపించింది. సో యా, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఇలాంటి ట్రావెల్ కంటెంట్ కనుక నచ్చితే డెఫినెట్లీ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. నచ్చితే గివ్ ఇట్ ఎ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. అండ్ యా, అది సంగతి మరి. ఐల్ సీ యూ ఇన్ అనదర్ వన్. అంటిల్ దెన్, బాయ్.